కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోముని తోబొట్టువట సొంపు కనులకే మరుదు కోమలాంగి పతి చూడు కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. ఇవి చూసారా లక్ష్మీ గవ్వలు. వీటితో కూడా మనం శ్రావణ మాసంలో పూజ చేస్తాం. శ్రావణ మాసమనే కాదు, మనం శక్తి కొలది నిత్యం పూజ చేసుకున్న మంచిదే, ప్రతి శుక్రవారం చేసిన మంచిదే. ఇవి కూడా సముద్ర గర్భం నుంచి వచ్చినవే. లక్ష్మీ తల్లి కూడా సముద్ర గర్భం నుంచి వచ్చింది కాబట్టి ఆ తల్లికి ఇష్టం అన్నమాట. ఇవి గోమతి చక్రాలు అందరికీ తెలిసే ఉంటాయి. నేను కూడా ఏర్పాటు చేసుకున్నాను వీటిని మన లక్ష్మీ పూజలో వాడుకోవడానికి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. గోమతి చక్రాలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇవి ఇంకా చెప్పనవసరం తామర గింజలు. తామర పుష్పాలు దొరికితే మరీ మంచిది. తామర పుష్పాలు దొరకలేని పక్షంలో మనం ఈ తామర గింజలు మనకి అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి. వీటితో కూడా మనం అష్టోత్తరం చేసుకోవచ్చు. నేనేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటితో అష్టోత్తరాలు చేసుకుందాం అని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాను ముందుగుండా. ఇవి గురువింద గింజలు. ఇవి ఈ కలర్లో కూడా ఉంటాయి. ఇవి కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమట. వీటితో కూడా పూజ చేసుకోవచ్చు. ఇవి ఒక ప్రత్యేకత ఉందండి. ఇవి నలుపు రంగులో కూడా ఉంటాయి. ఇవ్వండి నా దగ్గర ఒకటి ఉంది, చూపిస్తున్నాను. తెలుపులో కూడా ఉంటాయి. ఇవి అందులో ఉండినట్టున్నాయి. నేను కూడా ఇప్పుడే చూశాను, వీటితో వచ్చినట్టున్నాయి. కానీ ప్రత్యేకించి నలుపు తెలుపు అడిగితే లేవన్నారు. నేను ఇవి తీసుకున్నాను. ఇవి చిట్టి గాజులండి, పసుపు రంగు. ఇవి వీటితో కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు. 108 గాజులు. కానీ ఇవి చూసుకొని తీసుకోవాలి. గాజుతో తయారు చేసినవే తీసుకోవాలి మనం. అవైతేనే కదా, గాజు అయితేనే కదా అమ్మవారికి ప్రీతి. ఇవి పసుపు రంగు. ఇవి ఆకుపచ్చవి. ఇవి ఎరుపు రంగు. మనం నార్మల్ డేస్లో ఫ్రైడేస్లో చేసుకునేటప్పుడు ఇలా ఈ 3 కలిపి కూడా మనం అష్టోత్తరాలు చేసుకోవచ్చు. ఇలా 3తో కూడా 108 సార్లు 108 నామాలు మనం చేసుకుంటే చాలా మంచిది. ఇక మీకు తెలిసిందే కాయిన్స్. ఇవి వీటిది ఏంటంటే స్పెషల్, మనం తాంబూలం పెడుతున్నాం కదా, తాంబూలం పెట్టేటప్పుడు అందరూ నార్మల్ ప్యాకెట్ పెట్టేస్తున్నారు. అలా కాకుండా ఇవి తెచ్చుకోండి. ఇవి కూడా దొరుకుతాయి మనకు పూజా స్టోర్లో. ఒక్కలు ఇవి చాలా మంచిది తాంబూలం పెడితే. తాంబూలంలో ఇది మంచిగంధం పొడి తీసుకున్నాను. ఇది జవ్వాది, సువాసన కోసం వాడతాం అమ్మవారికి. ఇదిగోండి, ఈ సుగంధ ద్రవ్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇవి నేను షాపులో ఏం తీసుకోలేదండి. అత్తరని చెప్పేసి, అత్తరు ఇవి మంచి సువాసన ఉంటాయని చెప్పి ఒక ఆయన బజార్లో అమ్ముతుంటే తీసుకున్నాను. స్మెల్ అయితే బాగుంది. ఇవి ఈ ఇయర్ వాడదాం అనుకుంటున్నాను నేను. ఇందాక మీకు మంచి గంధం చూపించాను కదా, నేనైతే నిత్యం ఈ అష్టగంధాన్ని వాడతాను బొట్లకి వాటికిను. ఇదే ఉంటుంది. ఇది వాటర్లో కొంచెం వాటర్ వేసి మనం బొట్లకు పెడితే చాలా బాగుంటుంది. ఇది అష్టగంధం నేను నిత్యం పూజలకు వాడతాను. మంచి గంధం కూడా మీకు చూపించాను కదా, ఇది ఒరిజినల్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇది కొద్దిగా కలుపుతాను. ఇవి చూసారా, పచ్చకర్పూరం. ఇది కూడా ఈ ప్రత్యేకమైన పూజల్లో వాడితే మంచిదండి. అమ్మవారికి ఎంతో ఇష్టం ఇది. మనం నైవేద్యాల్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం వేస్తే మన ఆరోగ్యానికి కూడా మంచిది. మంచి సువాసన కూడా ఉంటాయి. ఆహార పదార్థాలు అదే నైవేద్యాలు కూడా మంచి రుచిగా ఉంటాయి. ఇది కూడా తీసుకున్నాను నేను. నార్మల్గా కర్పూరం మనం వాడతాము, ఇది పచ్చకర్పూరం తీసుకున్నాను. గాజులు చెప్పాను కదా, ఇవి ఎరుపు రంగు, పసుపు, ఆకుపచ్చవి చిట్టి గాజులు మాలలు కూడా వేశాను. మీరు వీడియోలో చూడొచ్చు. పసుపు రంగు మా గౌరమ్మకి వేశాను. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు
అవి మాలలు తయారు చేశాను, నేనే చేశానండి. మాల కట్టాను, కట్టి చిట్టుగాజుల మాల అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడూ ఉంటుంది. కొన్ని నల్ల పూసలు కూడా వేశాను నేను. ఇకపోతే మనకు పూజా సామాగ్రి, అగరబత్తి, పసుపు, కుంకుమ, ఒత్తులు ఇవన్నీ మనకు తెలిసినవే కదండి. వీటన్నిటితో కూడా చేస్తాము. ఇవన్నీ ఉంటేనే చేయాలా, లేకపోతే లక్ష్మీ పూజ చేయలేమా అనేం లేదు. మన శక్తి కొద్దీ అండి. మనకి అప్పుడు మనం ఒక్క పసుపు కలిపిన అక్షంతలతో చేసిన అమ్మవారికి మనం నచ్చుతాం. మన మనసు నిర్మలంగా ఉండాలి. మన మనసు పెట్టి చేసేదే అమ్మవారికి వెళ్తుంది. ఎన్ని పెట్టి ఎన్ని వస్తువులు పెట్టామని కాదు. ఈ విధంగా అయితే నేను అన్ని ముందుగుండా ఏర్పాటు చేసుకున్నానండి. వచ్చే శ్రావణ మాసం అన్నీ రెడీగా సిద్ధం చేసుకున్నాను ముందుగుండా. ఇంకా ఎంతో లేదు కదా, ఇంకొక 10-15 రోజులు. అప్పటికప్పుడు అంటే హైరాణ పడతాం కదండి. ముందుగుండా సిద్ధం చేసి ఉంచుకుంటే మనకి సులువు అవుతుంది పని కూడాను. ఇంకా పండగలు అంటే మామూలుగానే పూజలు అంటే కొంచెం టైం పడుతుంది. పండగలు అంటే ఇంక ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం ముందుగుండా సిద్ధం చేసి ఉంచుకుంటే ఆ టైంకి సులువు అవుతుంది పని మనకి. శ్రావణ మాసం అంటే ముందుగుండా మనం చేసేది ఇల్లు శుభ్రం అంతా చేసుకుంటాం కదండి. మనం పూజలో గెలుపుకోవడం ఏ హడావుల్లో పడిపోయి దగ్గర చేసాక ఇంక అన్నీ మర్చిపోతాం. అందుకనే ముందుగుండా సిద్ధం చేసుకున్నాం అనుకోండి, ఆ టైంకి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఇలా రెడీ చేసుకున్నాను.